ఏమిటి గురు వర్యల్లారా, ఏమిటి ఇందులో వ్రాసి ఉన్నది నిజమా? మన అల్లాహు పంపించిన చివరి ప్రవక్త, ఈ ప్రపంచానికి ధార్మిక మూల్యాలు, నైతిక విలువలు నేర్పడానికి వచ్చిన చిట్ట చివరి ప్రవక్త, మానవుల్లో మహోన్నతుడని మనం కథలు కథలుగా విన్న ఆ మహనీయ ప్రవక్త తన 53 ఏళ్ల వృద్ధాప్యంలో 9 సంవత్సరాల ఆయేషాను వివాహం చేసుకున్నారా? ఇది కాక 13 వివాహాలు చేసుకుని 2 బానిస అమ్మాయిలను కూడా ఉంచుకున్నారా? ఈ కథలు మీరు మాకు చెప్పనే లేదు ఏమిటి గురు? అవునమ్మా, ఇలాంటి మీ స్వయం ప్రఖ్యాపిత ప్రవక్తకు సంబంధించిన ఇలాంటి చాలా విషయాల్ని ఈ ఇస్లామిక మత ప్రచారకులు గాని ఇస్లామిక వాదులు గాని మీ నుంచి దాచివేయడానికి కారణం, మీరు చదువుకుంటున్న మదర్సాల్లోనో లేకపోతే మీకు చెప్పబడే ప్రసంగాల్లోనో మీ ముందు చేయబడే ఈ ప్రసంగాల్లోనో ఒకవేళ ఈ సంఘటనలు ఈ విషయాలు ప్రస్తావించి మీ వరకు చేరిస్తే మీరు ఎంతో పవిత్రంగా ఆకాశం నుంచి వచ్చినటువంటి దివ్యవాణిగా భావిస్తూ మీ గుండెలకు హత్తుకుంటున్నటువంటి ఈ పుస్తకాలను ఎంతో పవిత్రంగా విశ్వాసిస్తూ ధరించిన ఈ ఇస్లామిక వస్త్రాధారణను మీ జీవితాల నుంచి మీరు విసిరివేస్తారని, ఇస్లాం అన్నది కేవలం 7వ శతాబ్దంలో ఒక వ్యక్తి తన వాంఛలను కోరికలను తీర్చుకోవడానికి సృష్టించిన ఒక మాయాజాలమని మీకు అర్థమైపోతుందని, అందుకే ఇంకా చాలా విషయాల్ని కూడా మీకు తెలియవలసి ఉంది. మీరు అధ్యయనం చేసి తెలుసుకుని ఈ అరబ్బులు సృష్టించిన ఆ మాయాజాలం నుంచి మీరు విముక్తులవ్వవలసి ఉంది.